లైఫ్ ఎంతలాగా మారింది అంటే, ఒకప్పుడు మెత్తలతోని ఇల్లులు కట్టే స్టేజ్ నుంచి, ఇప్పుడు ఎవ్వరి ఇల్లులు వాళ్ళు సర్దుకునే స్టేజ్‌కొచ్చినాం. ఒకప్పుడు రోజంతా పావులాట సమ్మర్ హాలిడేస్‌లో ఆడుతుండే. ఇప్పుడు అదే ఇంట్లో వంట చేసి బాసనలు తోమాలంటే, అరే! ఎవరు కనిపెట్టిర్రా ఇది అని అనిపిస్తుంది. ఒకప్పుడు పేపర్స్‌ని చింపి నోట్స్‌లాగా చేసి వాటిని రూ. 10, రూ. 20, రూ. 50 అని నోట్స్‌లాగా గేమ్స్ ఆడుతుండే. ఇప్పుడు రియల్ మనీ హ్యాండిల్ చేస్తుంటే వాటి వెనక ఉన్న బరువు అర్థమవుతుంది. లిటరల్‌గా చిన్నగున్నప్పుడు ఎవరైనా అడిగితే ఏమైతావు అని అడిగితే సైంటిస్ట్ అయిపోతా, డాక్టర్ అయిపోతా, పోలీస్ అయిపోతా అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నదో తెలవదు గాని అంటుండే. ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికాడ ఉండి మమ్మీ వాళ్ళని చూసుకొని ఏ అప్పులు లేకుండా మంచిగా ఇంట్లోలతో టైమ్ స్పెండ్ చేస్తే చాలు అనే స్టేజ్‌కొచ్చినాం. చిన్నగున్నప్పుడు మమ్మీ వాళ్ళు లేపి పండగలకి తయారు చేస్తుంటే బద్ధకంగా లేసి ఏడ్చుకుంటా, తూడ్చుకుంటా తయారైతుండే. అసలు ఇప్పుడిలా ఉంటది. లైక్ అసలు లీవ్ దొరుకుతదో, దొరకదో, అసలు పండగ చేసుకుంటామో, చేసుకోమో, అసలు వీలవుతదో, అవ్వదో అనే స్టేజ్‌లో ఉంటాము అని తెలిసుంటే, ఆ రోజు అట్లా ఏడ్చేవాళ్ళం గాదేమో అనిపిస్తది అప్పుడప్పుడు. కానీ నిజంగా ఎంత దూరం వచ్చినాం గదా! ఎన్ని మారినాయి గదా! కానీ ఏం జేస్తాం, మార్పు పక్కా వస్తదంతే. అంతా దేవుడి దయ. ఏది జరిగినా మన మంచికే. ఆ మార్పు ఉంటేనే గదా! దేని విలువ దానికుంటది. ఇప్పుడనిపిస్తది ఎంత హ్యాపీగా పండగలు జేసుకోవాలి అని.